ఈ మూడు కూడా మనం దేవునిలోని భాగాలం అని చెప్పడానికి వ్రాయబడిన సందర్భాలు, వచనాలు కాదు. మరి ఎలాగండి మనం ఆయనలోని భాగాలం అని ఎలాగండి చెప్పాలి? మనం ఇలాగ మూడు మనం మనం ఎలా ఉంటాం చెప్పమంటారా? మన మన పిల్లల పాఠాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? ఓ పాఠం ఒకసారి విన్నారనుకోండి, చిన్నబాబు గారు కాలేజీలో ఏదైనా తోటలో మంచి చెట్లు తెలివినిచ్చి చెట్టు ఎందుకు వేశాడు, జనవరి 1 అని చెప్పాడు. మళ్ళీ జూన్ 1న ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడని పాఠం మొదలు పెట్టాడు అనుకోండి, వెనక నుంచి మర్మరింగ్ వినపడుతుంటది, నవ్వులు వినపడతాయి. చెప్పేశాడు ఆల్రెడీ, అన్న మళ్ళీ చెప్తున్నాడు. చెప్పేశాడు. ఒక ఆయన ఉన్నాడండి, ఏమండి వీళ్ళందరికీ తెలుసు, యెహోవా కట్టిన ఇల్లు అంటాడు. అనగానే వెనక కూర్చున్న ఆయన 103 అన్నాడు. ఏంటి 103 అన్నా? నా పక్కన కూర్చున్న ఆయన్ని 103 అన్నాడు. ఏంటి 103 అన్నా? ఈ పాఠం ఆయన 103సారి చెబుతున్నాడు అన్నాడు. చెప్పని తప్పేంటి? మనం ఎలా తయారయ్యామంటే, ఒకసారి అంటే ఇంకోసారేనో మేధావులం, ఏకసంధాగ్రాహులం. నేను మీలాగా విన్నవాడినే, కానీ మీలాగా ఒకసారి ఇంటే సరిపోతుంది అనుకునేవాడిని మాత్రం కాదు. 57 వచ్చిన 119, 57లో ఏం రాయబడిందో, కీర్తన 90లో ఏం రాయబడిందో, ద్వితీయోపదేశకాండం 33:27లో ఏం రాయబడిందో సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. మరి ఇక్కడెక్కడ కూడా మనం ఆయనలో భాగాలు అనటానికి వాడినవి కాదే ఇవి. అంత మాత్రం చేత మనం దేవునిలోని భాగం అని చెప్పడానికి అవకాశాలు లేవా? ఆలోచించండి. లేవా రెట్టిస్తున్నాను, లేవా? లూకా సువార్త 3:38. లూకా సువార్త 3:38.